పార్టీ నేతలతో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల సమావేశం కాబోతున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో షర్మిల కీలక భేటీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో విలీనంపై నేతలకు క్లారిటీ ఇస్తున్నారు షర్మిల. రేపు లేదా ఎల్లుండి ఢిల్లీ వెళ్లనున్నారు వైఎస్ షర్మిల. ఎల్లుండి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతోంది. పార్టీ నేతలతో భేటీ తరువాత ఆ విలీనం తేదీని కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ లో చేరిన తరువాత ఏ బాధ్యతలు అప్పగించినా కూడా నిర్వర్తించడానికి సిద్ధంగా ఉన్నానంటూ షర్మిల సంకేతాలిచ్చారు. మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి. విద్యాసాగర్, కీలక నేతలతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. రేపో ఎల్లుండో దీనికి సంబంధించిన ప్రకటన కూడా అంటున్నారు. ఎలాంటి సమాచారం అందుతోంది? ఎస్, కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం దాదాపు కొలిక్కి వచ్చిందని చెప్పాలి. దీని మీద అధికారికంగా వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల కొద్దిసేపటి క్రితమే క్యాడర్తో అధికారిక ప్రకటన చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఏఐసిసి నుంచి షర్మిలకు ఒక పిలుపు వచ్చింది. 4వ తేదీన ఢిల్లీ రావాలని ఆమెని ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే పిలిచినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎల్లుండే కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ కూడా జోరుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏఐసిసికి సంబంధించినటువంటి పిలుపు కావచ్చు, అదేవిధంగా పార్టీ విలీనం కావచ్చు, వీటన్నిటి మీద కూడా మరి కాసేపట్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేయడము, దాంతోపాటు వైఎస్ షర్మిల ఒక్కరే ఢిల్లీ వెళ్ళి చేరతారా, లేకపోతే వైఎస్ఆర్టీపీ నేతలు కూడా పలువురు వెళ్ళి ఢిల్లీలో కాంగ్రెస్లో చేరతారా అన్నది మాత్రం ఇంకా సందిగ్ధత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సంబంధించి పార్టీలో విలీనానికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ ఇప్పటి వరకు తెలంగాణలో నేతలు కావచ్చు, కేడర్ కావచ్చు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని నమ్ముకుని ఉన్న వారందరికీ కూడా ఒక భరోసానిచ్చేటువంటి ప్రయత్నం అయితే షర్మిల చేస్తున్నారు. దాంతోపాటు ఏఐసి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఒకసారి జాతీయ పార్టీలో చేరిన తర్వాత ఆ పార్టీ ఏ పదవి అప్పగించినా సరే ఆ బాధ్యతలు స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు ఇప్పటికే ఏఐసిసికి కూడా షర్మిల తెలిపినట్లుగా మనకు సమాచారం అవుతుంది. దాంతోపాటు ఇప్పటికే ఆ ఏపీ ఎన్నికలు కూడా ముంచుకొస్తున్నటువంటి ఈ తరుణంలో షర్మిలకు ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి, ఆమెను ఏపీలో పిసిసి అధ్యక్ష పదవికి ఇవ్వాలా, లేదంటే స్టార్ క్యాంపెయినర్కి ఇవ్వాలి, ఇలాంటి వాటి అన్నిటి మీద కూడా గతంలో జరిగినటువంటి ఏఐసిసి మీటింగ్లోనే ఒక డిసిషన్కి వచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. అదే సమాచారాన్ని షర్మిలకు తెలిపిన తర్వాత ఆమె సుముఖత వ్యక్తం చేసిన తర్వాత మాత్రమే పార్టీ విలీనానికి సంబంధించి అడుగులు ముందుకు పడుతున్నట్లుగా మనకి సమాచారం ఉంది. అయితే పార్టీ క్యాడర్ ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్టీపీ క్యాడర్ కూడా తెలంగాణలో జాయిన్ అయితే వాళ్ళకి కాంగ్రెస్లో ఎలాంటి ప్రియారిటీ ఉంటుంది, వారి భవిష్యత్తుకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు, ఇలాంటి అంశాల మీద ఒక క్లారిటీ ఇస్తున్నారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత షర్మిల ఇడుపులపాయకు బయలుదేరి వెళ్తారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడే అవకాశం లేదంటూ పార్టీ శ్రేణులు చెబుతున్నప్పటికీ కూడా ఆమె ప్రకటన చేస్తారా, లేదంటే ఇడుపులపాయ వెళ్ళాక అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీలో విలీనానికి సంబంధించినటువంటి డేట్ని ప్రకటిస్తారన్నది మాత్రం వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తంగా జనవరి మొదటి వారంలో వైఎస్ఆర్టీపీ విలీనం జరుగుతుందని ఏదైతే చెబుతూ వచ్చామో అదే ఇప్పుడు పక్కాగా 4వ తేదీన జరిగేటువంటి అవకాశం కనిపిస్తుందంటూ కూడా పార్టీ శ్రేణులు స్పష్టంగా చెబుతున్నటువంటి నేపథ్యంలో రేపు సాయంత్రం మళ్ళీ హైదరాబాద్ వస్తారు షర్మిల ఇడుపులపాయ నుంచి. ఆ తర్వాత రేపు నైట్ వెళ్తారా, లేదంటే ఎల్లుండి ఉదయాన్నే ఢిల్లీకి వెళ్ళి అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే ఈ నలుగురి సమక్షంలో పార్టీని విలీనం చేస్తారా అన్నది కూడా ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే సమావేశం ముగిసిన తర్వాత తేదీ ఖరారు మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన అయితే వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతము ఏపీకి సంబంధించి కూడా కాంగ్రెస్ పగ్గాలు ఆమె అప్పగిస్తే ఆమె స్వీకరించేందుకు కూడా సుముఖంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్లో ఏ పదవి ఇస్తారన్నది వాళ్ళ ఇష్టము, వారు ఏ పదవి ఇచ్చినా సరే స్వీకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా ప్రస్తుత వైఎస్ఆర్టీపీ నేతలకు షర్మిల చెబుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.